అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పేదవాడిని చిన్న చూపు చూస్తే సహించను అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. కొవ్వూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. అనంతరం ఎవరైనా డ్రగ్స్, గంజాయి వాడితే తాట తీస్తాం అని హెచ్చరించారు. డ్రగ్స్ కు బానిసలై తల్లికి, చెల్లికి, పెళ్లానికి తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు, పెళ్ళానికి, భార్యకు, తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాని నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల, చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు, వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా.